ఇప్పుడు క్రికెటర్ గా స్టార్ట్ పెట్టారు, సిఏ సైడ్ పోయారు, సిఏ నుంచి యాక్టింగ్ వచ్చారు. సో మీ ఫస్ట్ ఫిలిం కూడా అనుకోకుండా ముందు రోజే కన్ఫర్మ్ అయ్యారు హీరో అని చెప్పారు. సో డైరెక్ట్ ఏ యాక్టింగ్ క్లాసెస్ లేకుండా వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఫిలిం ఫస్ట్ డే షూట్ కానీ? ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సీను యాక్చువల్లీ ఫస్ట్ సీన్ సెంటిమెంట్ సీనే తీశారు. అది నేను యాక్చువల్లీ దాంట్లో మిడిల్ క్లాస్ మెంబర్ ఉంటాను హైటెక్లో. అమ్మాయిలు అనేది ఎలా బయట హైటెక్ ఎలా ఉన్నారు అనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. నాదొకటి ఇంకొకతని. నాదేమో మిడిల్ క్లాస్ వాళ్ళతోని, మిడిల్ క్లాస్ అంటే ఎలా వెళ్తారు అనేసి, హైటెక్ అంటే బాగా రిచ్గా ఆలోచించిన వాళ్ళు ఎలా వెళ్తారు అన్న 2 కాన్సెప్ట్స్ మీద మూవీ తీయడం జరిగింది. ఫస్ట్ సెంటిమెంట్ వచ్చేసరికి ఫస్ట్ కొంచెం చెమటలు పట్టడము, ఆ కెమెరా ముందు పెట్టంగానే ఇదేంది చేయాలన్నట్టు కొంచెం ఫియర్ అయింది. స్లోగా అది అయిపోయాక ఫ్రెండ్స్ని వచ్చి అడిగేవాను అనమాట. అంటే యాక్చువల్లీ అంతకుముందు వాళ్ళతో కొద్దిగా కమ్యూనికేషన్ ఉండడం వల్ల వాళ్ళని వెళ్ళి అడిగాను అనమాట, ఏమని ఎలా వచ్చిందంటే. ఇంకా వాళ్ళు కూడా కొత్తనే, వాళ్ళు కూడా ఓకే బాగానే ఉంది అదేంటని కొంచెం ధైర్యం వచ్చి స్లోగా ఒక 2-3-4 సీన్స్ ఒక 2-3 డేస్ ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ కామన్గా అయిపోయింది. సో ఇప్పుడు హీరోయిన్తో రొమాన్స్ ఇది యాక్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు అంతా కన్వీనియంట్గా అనిపించారు మీకు? లేదు, అది ఫస్ట్ హీరోయిన్తోనే యాక్చువల్లీ నేను ఎక్కువ కమ్యూనికేషన్ కూడా తక్కువే చిన్నప్పటి నుంచి అయినా కానీ మాట్లాడడము, పోస్టర్స్ కూడా తీయాలి అంటే మన పోస్టర్ కోసం సపరేట్ ఫోటో షూట్ ఉంటుంది. ఖచ్చితంగా కొద్దిగా హాట్ గానే తీస్తారు. సో మీకు ఎలా అనిపించింది? అది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫస్ట్ షివర్ అయ్యాను. ఫస్ట్ స్లోగా అది అలవాటైంది. కానీ ఫస్ట్లో చాలా భయపడ్డాను మాట్లాడాలన్నా. మళ్ళీ డైలాగ్స్ ఉన్న టైంలో కూడా కెమెరా దగ్గర తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఫోటో చూసే టైప్లో. యాక్చువల్గా మనము మూవీస్ స్లోగా ఒక 2-3-4 సీన్స్ ఒక 2-3 డేస్ ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ కామన్గా అయిపోయింది. సో ఇప్పుడు హీరోయిన్తో